హలో హలో, ఎవరు మాట్లాడేది? ఎవరు? బుజ్జిబాబు ఉన్నాడా? ఎవరండి? బుజ్జిబాబు నెంబర్ అనే నెంబరు ఆ, ఉన్నాడా బాబు? బుజ్జిబాబు ఉన్నాడా? లేడండి. లేడా? లేడు. ఎక్కడికెళ్ళాడు? బయట సిమెంట్ కట్టలు వేసుకెళ్ళండి. సిమెంట్ కట్టలు వేసుకెళ్ళండి. కట్టేసాడా? సరే సార్, నేను రాగానే నాతో మాట్లాడమని చెప్పు. భానుగారు మాట్లాడమని చెప్పి, ఉదయ్ భాను గారు మాట్లాడుతున్నారని చెప్పు. ఉదయ్ భాను గారు రమ్మని జగ్గేపాటి వచ్చి కలవమన్నారని చెప్పు. జగ్గేపాటి రమ్మన్నారని చెప్పు. ఉదయ్ భాను రమ్మన్నారని చెప్పు. ఇంకో వచ్చండి, ఇంకో మాట్లాడండి. మాట్లాడండి, ఇప్పుడే వచ్చండి. ఫోన్ ఇస్తున్నాను. నమస్తే సార్. బుజ్జిబాబు సార్ నమస్తే సార్. ఏమైపోయావు నువ్వు? అసలు బోధవాళ్ళలో ఉంటున్నావా? ఏ ఊర్లో ఉంటున్నావు? నువ్వు కనపడద్దు అసలు వచ్చి. నేను ఎక్కడ ఉంటా సార్? మరి రాత్రి మా బాబు వచ్చాడు కదా, ప్రతాప్ రెడ్డి గారు వచ్చాడు కదా. నిన్న పిల్లగాళ్ళంతా పార్టీకి వెళ్ళారు. నువ్వు ఎక్కడ ఇప్పుడు? రేపు నా దగ్గర ఒకసారి కలువు వచ్చి. ఎక్కడే సార్? జగ్గేపాటి వచ్చి కలువు. ఎప్పుడు వస్తావు? నేను రావడానికి కలవదు సార్. రావడానికి కలవడదా? ఏ నేనేమన్నా కావాలనుకుంటే బోధ వచ్చి, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరే చెప్పారుగా నేను తప్పు చేశానని చెప్పి. ఇంటికి వచ్చి నేను మీ దగ్గర సర్పంచ్ టికెట్ అడగడానికి ఆ రోజు వచ్చాగా సార్, ఊళ్ళో అందరిని తీసుకొచ్చి. సరే, అప్పుడు అయిపోయింది కదా. వచ్చి అయిపోయింది, అప్పుడు జరిగింది. పంచాయతీ ఎలక్షన్ అయిపోయింది, జరిగిపోయింది. నువ్వు రా ఒకసారి మాట్లాడతారా? ఏ విషయం? ఎప్పుడు జరిగింది ఇది? ఎప్పుడు జరిగింది ఇది? నేను సర్పంచ్ నిలబడాలనుకుంటున్నాను సార్ అని చెప్పి రజనాతండోళ్ళు మా ఊరోళ్ళు మొత్తం 50 మంది దాకా పైన వచ్చాం కదా సార్. అయితే ఆ రోజు మీరు చెప్పారు. మీకు గుర్తుందో లేదో నాకు ఆ రికార్డు కూడా ఉంది సార్. అది నీ శాస్త్రాలన్నీ నా ఫోన్లో ఉన్నాయని చెప్పి అన్నారు నాకు. అలాగే ఇప్పుడు ఇప్పుడు ఏం చేయమంటావు దానికి? నేను రమ్మన్నా నిన్ను, నువ్వు వస్తానంటావా రానంటావా? నేను మీ కాడికి రాను సార్. మీరు కావాలనుకుంటే మీరు బూర వచ్చి నాతో కలవటమే తప్ప నేను మీ కాడ రావాలంటే రాలేదండి. అంటే నేను వచ్చి నేను కలవాలా? మీకు అవసరం ఉంటే రండి సార్. అంతా నా కొడక అనుకుంటాను. నా కొడక ఏంటా బొచ్చి పరిస్థితి నీకేమన్నా? నేను పెద్ద హీరో అనుకుంటాను. ఏమన్నా హీరో అనుకున్నా? నా కొడక డబ్బులు మేడ కట్టగానే హీరో అనుకున్నాను. ఏమన్నా మొత్తం మేడ కట్ట నీ ఓటు నీ మరి సంగతి తెలిస్తే మాట్లాడమాక. పొగరా నీకు? మీరు మర్యాద మాట్లాడండి. మీరు పెద్దవాళ్ళు, మర్యాద మాట్లాడండి. మీరు ఏం చేస్తారు? పీకుతావా? పీకాలంటే అందరూ పీక్కుంటారులే, కానీ మీరు మర్యాద మాట్లాడండి. మీ స్థాయి నేను మాట్లాడితే బాగోదు మీకు. సరే, నేనేం తప్పు మాట్లాడానేంటి? రమ్మంటారు రావడానికి. 4 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఫోన్ చేశారు మీరు నాకు. ఎలక్షన్ వస్తాయన్నా? ఇప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ ఏం లేవు. ఇప్పుడు ఎలక్షన్ ఏం లేవు. ఎందుకు ఫోన్ చేశారు మీరు నాకు? నేను రావటంగా సార్, నేను తప్పు చేశాను. మీరు ఆ రోజు నాకు చెప్పారు. ఆ తప్పు ఏంటో ఇప్పుడు కూర్చున్నా, మన పార్టీలో మనమే కూర్చొని మాట్లాడదాం. ఇప్పుడు ఊళ్ళో ఎవరు ఏం తప్పు చేశారో, ఎవరు అంత హీరోలు ఎవరో, అంత గీతాలు ఎవరో తెలియదు జనాల్లో. ఊర్లో అక్కర్లేదు కానీ నువ్వు రా మాట్లాడడానికి.